నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్టీ వసతి గృహాలు అలాగే ఆశ్రమ పాఠశాలలో వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కూలీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ భరోసా కల్పించాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాత పద్ధతిలో కలెక్టర్ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. గతంలో 13,000 రూపాయల వేతనాలు ఇస్తే నేడు 11,000కు కుదించారని, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రతిరోజు 11 గంటల పాటు పనులు చేస్తున్నామని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని వర్కర్లు కోరుతున్నారు. జిల్లాలో దాదాపు 150 మంది వర్కర్లు వసతి ఆశ్రమ పాఠశాలల ముందు చేస్తున్న నిరసనలు ఆదివారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని వసతి గృహాల ముందు నిరసనలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో మమ్మనూరు ఆశ్రమ పాఠశాల ముందు కలమ్మ, మల్లమ్మ, విజయలక్ష్మి, ఏడుకొండరు ఇలా దాదాపు 100 మంది వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. మాకు 6 నెలల సంది రూపాయి జీతం లేదు. ఒక్కరోజు పని చేసే వాళ్ళకేమో 1000 రూపాయల కూలి ఇస్తామంటారు. మాకు రాత్రి పగులు చేసే వాళ్ళకేమో 350 రూపాయలు ఇస్తామంటారు. ఇది ఎక్కడి న్యాయం సార్? మాకు మేము చేయబట్టి 16-17 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇదే 10 రూపాయల జీతంతో ఇదే 10,000తో మా జీవనం ఇలాగే కొనసాగుతుందా? మీరు మా మీద దేవుని దయ చూపుతారా? మాకేమైనా దయ కలిగిస్తారా? దయచేసి పాదాభివందనాలు. మాకు శాలరీ పెంచండి సార్. మేము చాలా ఇప్పుడు ఉపాసాలు ఉండి చేస్తున్నాం సార్. తట్టున్న 4 రోజులకి వెళ్ళి సమ్మెని కొనసాగిస్తున్నాం. ఇంతవరకు ఇంకా మాకు ఎలాంటి స్పందన మీ అధికారుల నుంచి లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించండి. పాదాభివందనాలు. ఇట్లా ముగిస్తాం. సార్కి అందరికీ నమస్కారం. ఇగో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలంటే ఏం కూడా సుఖం పడేటట్లేదు. ఇలా 4 రోజులాయే అన్నం లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. మాకు ఎవరు కూడా గింత కూడా సాయం చేసేటోళ్ళు లేరు. మాకు జీతాలు పెరిగేటట్టు లేదు. మాకు ఎవరు కూడా అసలు వచ్చి మా పరిష్కారం ఎవరు కూడా చేయటట్టు లేరు. మాకు ఇక ఇదే ఏటీడీ ఆఫీసులో ఎంత చేసినా అదే ఓటర్లపల్లి హాస్టల్లో మా ఆయన అటెండర్ చేసి నేను వర్కర్ చేసిన అప్పుడు మా ఆయన చచ్చిపోయినా కానీ ఏం చేసినా కానీ ఎవరైనా ఎందుకు ఇవాళ ఎందుకు తీసుకుపోతాం? మా ఇద్దరికి 5 రోజుల తర్వాత వచ్చినాం. ఈ హాస్టల్లో వస్తే ఇక్కడ ఏటీడీ ఆఫీస్లో వస్తే సార్కి కలెక్టర్ సార్కి కాళ్ళ పడి సార్ మాకు బతుకుకు ఏమైనా చేయి సార్, మాకు ఇద్దరికి ఆడమొడగానికి ఆయన అటెండర్ ఉన్నా, నేను వర్కర్ ఉన్నాం, ఏదైనా సాయం చేయాలి, లేకుంటే ఇద్దరికైనా ఒకరికి ఆయన గవర్నమెంట్ చేయాలి. ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు, మా పరిస్థితి ఇట్లా ఉండదని అంటే అమ్మ పోరి అని డీడీడీఓ సార్ దొబ్బిండు. కలెక్టర్ సార్ కూడా అమ్మ చూస్తాం లేనుకుంటే 6 రోజులు కూడా ఇట్లేనన్నాడు. ఇంకా ఇప్పుడు దాకా ఏం కూడా లేదు. కుక్కలు ఎట్లా దొబ్బుతుర్రో అట్లనే కూడా సార్ మా పరిస్థితులు మొత్తం అట్లే ఉండదు. అన్నం వండకుండా ఉంటే ఎందుకు వంటలేరు, ఎందుకు చేస్తలేరను భయపడి ఎవరు వాడని సార్ వాళ్ళు అట్లా అంటారు. కానీ మేము కూడా ఈ సాధిస్తాం. ఈ పోరాటానికి ఎన్ని రోజులైనా ఏమున్నా కానీ ఈ సమ్మెకైతే ఇంకా ఊకే ఇంకా జరపాలి కానీ తక్కువ అయితే చేయకూడదు. అందరికీ నమస్కారం. నేను 26 ఏళ్ల నుంచి ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంతవరకు తక్కువ జీతం అనుకుంటూ ఇచ్చేసారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,000 చిల్లర అట్లా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 11,700 జీతం అయ్యింది. మాకు జీతం సరిపోతలేదు. పిల్లలు ఎక్కువ అయ్యారు, పని ఎక్కువ అయ్యింది. మేము ఈ రోజుతోటి 4వ రోజున సమ్మె చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎవరు మమ్మల్ని కనికరించలేదు, మాపై దయ ఉంచలేదు. వాళ్ళు ఏం చేస్తారులే అన్నట్లు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము చెప్పుకోవాలి. సమ్మె స్టార్ట్ అయి 4వ రోజు ఇంతవరకు ఒక ఉత్తరం లేదు, ఒక సమాధానం లేదు. ఇప్పటి వరకు మాకు తిండి ఆహారం కూడా సరిగా లేకుండా మేము ఎవరి హాస్టల్ ఉండాలో వాళ్ళము సమ్మె చేస్తున్నాము. మీరు ఇట్లే చేయండి, మేము ఇట్లే ఉంటున్నాం అన్నట్లు ఉన్నారు అధికారులు మొత్తము. టీడీఓ గారు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, సీఎంలు కానీ అందరికీ దయ ఉంచి మాపై దయ ఉంచి మాకు జీతం కానీ కొంచెం పెంచితే మా డ్యూటీలు మేము చేసుకుంటాము. మేమందరం కోరుకునేది ఒక జీతమే. మాకు పిల్లలను మేము డ్యూటీ క్రమంగా చేసుకుంటాము. మాకు జీతం పెంచండి సార్. గత జీతము 7 నెలల నుంచి డ్యూబే ఉంది. 7 నెలల జీతం రాలేదు. టైం స్కేలు, సమాన పనికి సమాన వేతం, సీనియర్ వాళ్ళకు రెగ్యులర్గా చేయాలని నాకు మనవి. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో 150 మంది నాగర్ కర్నూలు జిల్లాలో
డెలివరీ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకు 6 నెలల జీతాలు రాక 64వ జీవో వచ్చి మనకు 11,700 ఇస్తున్నారు. కాబట్టి మెయిన్ పెరిగింది, పని కూడా ఎక్కువ అయిపోయింది, మనకు జీతాలు తక్కువైనాయి. ఈ జీతాలతోటి మన పిల్లలు మనం జీవనం గడుపుతున్నాము. ఆ జీతాలు మాకు తక్కువ అయినాయి. ఈ పరిస్థితిలో మేము ఎట్లా బతకాలి? మా పిల్లలకు ఇప్పుడు పండుగలు వచ్చినాయి, 6 నెలల జీతాలు రాక మేము ఎట్లా పిల్లలకు కొత్త బట్టలు తేవాలి? పోరాడతాం, డైలీ వైజ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే